ఓంకేశ్వర్ మహాదేవి మందిర్ అద్భుతమైన దత్తక్షేత్రము. దత్తాత్రేయులు వారు సర్వంగ మహామునికి మంత్రోపదేశం చేసిన తర్వాత రామతారక మంత్రాన్ని జపించిన తర్వాత త్రేతాయుగంలో రాములు వారు ఇక్కడ సర్వంగ మహర్షికి అనుగ్రహించి వీళ్ళు ఇచ్చిన మహాపుణ్యక్షేత్రం అండి ఇది. సర్వంగ మహాముని వారికి బ్రహ్మలోకి ప్రాప్తి ప్రసాదించారు శ్రీరాములు వారు. ఇక్కడ అద్భుతమైన దత్తక్షేత్రేశ్వర మహాదేవ్ మందిర్. ఇక్కడే దత్తాత్రేయ స్వామి వారు కాళ్ళు కాలిపోతున్నాయి. అదే దత్తుడిని లేకపోతే మనకి ఆగదు కాబట్టి దత్తక్షేత్రం ఇది. ట్రావెల్ విత్ శ్రీపాద్ గారు దాంట్లో చూసి ఈ క్షేత్రాన్ని వచ్చాము. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్. సర్వంగ మహామునికి మంత్రసిద్ధి కలిగి ఆయనకి ప్రదేశం ఓంకేశ్వర్ మహాదేవ్ మందిర్, మహారాష్ట్ర. ఈ ప్రదేశంలోనే సర్వంగ మహర్షికి మంత్రసిద్ధి కలిగింది. అలాగే ఆయనకి బ్రహ్మలోక ప్రాప్తికి ఏదైతే ఆటంకంగా ఉండిందో ఆ సర్వరోగ నివారణి అయిన కుండము కూడా మనకి ఇక్కడ ఉంది. ఇదే ఆ కుండము, తీర్థకుండ. సర్వవ్యాధులు నివారణకి ఈ కుండ తీర్థంలో స్నానం చేస్తే చాలు. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఓంకేశ్వర్ మహాదత్త క్షేత్రం కూడా. సర్వంగ మహాముని వారి ధుని ఇది, అఖండ ధుని. మహాద్భుతమైన మహర్షి దత్తానుగ్రహం చేత శ్రీరాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభించింది స్వామివారికి. అలాగే బ్రహ్మలోక ప్రాప్తి, ఆయనకు కలిగిన ఏదైతే చర్మ వ్యాధులు ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉన్న కుండంలో శ్రీరాములు వారు బాణాన్ని సంధించిన తర్వాత ఎక్కడైతే కుండం ఏర్పడిందో, వేడి నీళ్ళ కుండం, దాంట్లో స్నానం చేసిన తర్వాత అన్ని వ్యాధులు కలిగిన ఒక శరీర రుగ్మతులు కూడా తొలగిపోయాయి. అద్భుతమైన దత్తక్షేత్రము ఓంకేశ్వర్. సర్వంగ మహాముని వారి పాదుకలు ఓంకేశ్వర్లో. సర్వంగ మహాముని వారి పాదుకలు ఓంకేశ్వర్ శ్రీరామచంద్రమూర్తి వారు. అద్భుతమైన క్షేత్రము. ఇక్కడేమో సర్వంగ మహాముని వారి పాదుకలు. ఇంకా ఇక్కడికి వెళితే స్వామివారు మహేశ్వరుడు యొక్క శివలింగం ఇది. ఓంకేశ్వర మహాదేవ్, ఓంకేశ్వర మహాదేవ్, ఓంకేశ్వర మహాదేవ్, ఓంకేశ్వర మహాదేవ్. శ్రీదత్త వైష్ణవి సుబ్రహ్మణ్యం ఓంకేశ్వర మహాదేవ్ గారి యొక్క అద్భుతమైన సమయాన్ని ప్రసాదించారు. జై గురుదత్త. शरवंग ऋषि का आश्रम है यहाँ पे. माहौर और ओंकेश्वर ये दंडकारण्य, राम लक्ष्मण सीता वनवास का था. यहाँ पे राम लक्ष्मण सीता 2 दिन रुके वाले हैं. रुकने के बाद यहाँ पे जो ऋषि थे शरवंग ऋषि, उनको कुष्ठ व्याधि देवरस, तो यहाँ पे राम जी ने बाण मार कर दिया हॉट वाटर तैयार करा है. ऐसा इतिहास रामायण में 13वां अध्याय है. क्योंकि यहाँ पे कुष्ठ रोगी का आश्रम है. यहाँ पे वृद्धाश्रम में रोज अन्नदान होता है. यहाँ पे 2 टाइम डेली. यहाँ पे जो लोग चंदा देते उनके बोल से भी यहाँ पे अन्न क्षेत्र चालू रहता है.